చెప్పండి అంకుల్. ఇది మీ నాన్న బ్లడ్ గ్రూప్ కాదు, ఇదొక డిఫరెంట్ బ్లడ్ గ్రూప్. కోట్లల్లో ఒకరికుంటుంది. దీన్ని RH నల్ బ్లడ్ గ్రూప్ అంటారు. దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు లేడీస్ గనకైతే సంతానం కలిగే అవకాశం చాలా తక్కువ. మరి అలాంటి రక్తం మీ నాన్న బటన్పై ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయాలి. దగ్గరగా మీ ఊళ్ళో 1000 మంది దాకా జనాలున్నారు. అంతమందిలో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. డోంట్ వరీ విఘ్నేష్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎనీవే, బట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే అంకుల్, లెట్ మీ ట్రై. ప్రభుత్వ ప్రకటన. చిన్నారెడ్డిగూడ గ్రామ ప్రజలకు PHC గంగవరం వారి విజ్ఞప్తి. మన గ్రామంలో ఎటువంటి విషజ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వారు రక్త పరీక్షలు నిర్వహించాలని ప్రకటన జారీ చేయడమైనది. కావున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ రక్త నమూనాలను ఆశా వర్కర్లకు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఒక డాక్టర్గా నా లైఫ్ రిస్క్ చేసి ఈ బ్లడ్ శాంపిల్స్ అన్ని మీకు ఇస్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా సార్. మా నాన్న ఈ ఊరికి ప్రెసిడెంట్. ఆయన పోయిన తర్వాత ఈ ఊరి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే బాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విఘ్నేష్ చెప్పు. ఊర్లో అందరివి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాను. ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఓ పని చేయి, డైరెక్ట్గా ల్యాబ్కు పంపించాయి. ఓకే అంకుల్, పంపిస్తున్నా. ఓకే. హలో. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. ఏంటి అంకుల్? ఆ RH నల్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి పేరు తెలిసిందే. ఎవరిది అంకుల్? పానుగంటి సుజాత అని ఒక అమ్మాయిది. థ్యాంక్ యూ అంకుల్. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావే? నీకు మా నాన్నకున్న సంబంధం ఏంటి? చెప్పు. మా నాన్న చనిపోయిన రోజు నీ రక్తం అని షర్ట్ బటన్ మీద ఉంది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. మీ నాన్నకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మా ఆయన తాగొచ్చి నీకింకా పిల్లలు పుట్టరు, నువ్వింటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తానంటూ నా తల పగలగొట్టాడు. దాంతో నేను భయపడి అరుస్తూ ఇంటి నుంచి బయటకొచ్చాను. సరిగ్గా అప్పుడు మా వీధిలో మీ నాన్న కనిపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి షర్ట్ పట్టుకుని నన్ను కాపాడమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నా చేతులకున్న రక్తం ఆ షర్ట్ బటన్కి అంటుకుని ఉండొచ్చు. అంతేనా? అంతే. కానీ మీ నాన్న మా ఆయన్ని కొడుతున్నప్పుడు తన మనుషులు వచ్చి మీ దగ్గర అప్పు తీసుకున్న రాపాక అప్పు ఎగ్గొట్టాలని ఊరు నుంచి పారిపోతున్నాడని చెప్పారు. అప్పుడు మీ నాన్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే, అంతకు మించి ఏం జరగలేదు. నన్ను నమ్మండి.